I'm so stressed out. Everything just feels like a test that I fail, so depressed when I can't seem to get out. But something deep inside won't let me quit. I swear that I'm inspired by all this shit. Tell me that I can't and I won't. That's what guides me the most. Your lies, I'll do what I want. The gas in the middle of the sun, never leaves. She's so bad, hit the key, made the bread. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ వాసక్క, లండన్ నుంచి. సో ఈరోజు వాతావరణం చూడండి ఎంత బాగుందో. తెల్లారి గట్లా మంచు కురిసినట్టు ఉందండి. చూస్తారా గడ్డి మీద మంచు ఎట్లా కనిపిస్తుందో తెల్లగాని. జనరల్గా మనకి సంక్రాంతి టైంలో ఊళ్ళకి అది వెళ్తూ ఉంటాం చూసారా, అక్కడ కనిపిస్తూ ఉంటుంది కదా ఇలాంటి సీనరీ. సో ఈరోజు డే అయితే ఇలా హ్యాపీగా ఆనందకరంగా మొదలైందనమాట. ఈరోజు ఫస్ట్ పని ఏంటి అని అంటే గ్రైండర్లో గారెల పిండి అయితే నలిగిందనమాట. ఇప్పుడు అవంతా ప్రెసర్ని పక్కకు తీసేస్తుంది. అండ్ గ్రైండర్లో వేస్తే గారెలు కానీ బూరెలు కానీ దోశలు కానీ ఇడ్లీలు కానీ చాలా బాగుంటాయి కదా. ఈ గ్రైండర్ అయితే ప్రెసర్ని తీసుకొచ్చుకుందండి లండన్కి. అండ్ ఇక్కడేమో ఆనియన్స్ అవి కట్ చేసి, ఆల్రెడీ కట్ చేసిన ప్రాసెస్ ఏం చూపించట్లేదు. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగుతున్నాయి అనమాట. అలాగే ఇంకొక కడాయిలో ప్రెసర్ని పాయసం చేయడం కోసం అని చెప్పి డ్రై ఫ్రూట్స్ అయితే వేపిస్తూ ఉందన్నమాట. నాలుగు పొయ్యిలకి 3 పొయ్యిలు అయితే పనిలో ఉన్నాయి. ఇంకొక పొయ్యి అయితే ఖాళీగా ఉంది. ఏంటి ఇంత హడావిడిగా అన్నీ ఏం చేసేస్తున్నాము అంటే ఏం లేదండి, ఇప్పుడు మా ఇంటికి గెస్ట్లు వస్తున్నారు అనమాట. సో దానికోసం అని చెప్పేసి వాళ్ళు కొంచెం ఎర్లీగానే రాబోతున్నారు. 11 వరకు 11-11:30 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానికోసం అని చెప్పేసి గబగబా మార్నింగే మేము హడావిడిగా తలొక పని చేసేస్తూ ఉన్నాం అనమాట. అండ్ చాలామంది మా షార్ట్స్ రీల్స్ చూసిన తర్వాత కామెంట్ చేశారండి. లాస్ట్ టైము యూకేకి చుట్టాలు వస్తే గెస్ట్లు వస్తే ఏం చేస్తాము అని చెప్పేసి చూపించాం కదా. సో కొంతమంది రియల్గా ఫీల్ అవుతున్నారు, ఏమో మాకు తెలియదు, ఏంటి మీరు ఇలా చేస్తారా అని కామెంట్స్ పెడుతున్నారండి. కానీ అది రియల్ కాదండి, ఫన్ కోసం చేసిందే. యాక్చువల్లీ మేమైతే చాలా చక్కగా ఇండియాలో అయితే ఇంటికి వస్తే గెస్ట్లు ఎలా రిసీవ్ చేసుకుంటామో ఇక్కడ కూడా అలాగే రిసీవ్ చేసుకుంటామండి. మాకు ఓపికన్నంత వరకు మేము చేయగలిగిందంతా చక్కగా ఓపికగా చేసి పెట్టడానికి ట్రై చేస్తామన్నమాట. అంతేగాని భోజనం పెట్టకుండా పంపించేయడం అవి ఏమి ఉండవండి. అదంతా జస్ట్ ఫన్ కోసం చేసిందే. అండ్ ఇంకా ఎర్లీగా వస్తారు కాబట్టి మేము కొంచెం తొందరగానే చేసేస్తున్నాము. అండ్ ఈరోజు మెనూ అంటే ఓన్లీ చికెన్ అనమాట. సో వచ్చే గెస్ట్లకి చికెన్ అంటే చాలా ఇష్టం, అందుకని చికెన్ కర్రీ చేస్తున్నాము. బిర్యానీలు వేయట్లేదు అనమాట, చికెన్ కర్రీని సెపరేట్గా చేస్తున్నాము. అండ్ ఇక్కడైతే సలాడ్ ప్లేట్ అయితే రెడీ చేసేసామండి. రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాము. వాళ్ళు వచ్చేసరికి కొంచెం టైం పట్టొచ్చు కదా, మేము పొద్దున్నే చేసేసాము. అండ్ అలాగే చికెన్ కర్రీతో పాటు లెగ్ పీసెస్ అనమాట. ఇక ఇవి కూడా ఓవెన్లో పెట్టేస్తున్నామండి. అండ్ ఇంకా రైస్ ఐటమ్ వచ్చేసరికి బిర్యానీ అనమాట. సో ఇలా ప్లాన్ చేసుకున్నాము. దీనికి తోడు గారెలు అలాగే పాయసము స్వీట్ డెజర్ట్ కోసము. సో ఇది అనమాట ఈరోజు మెనూ అయితే. సో ఫటాఫటా ఒకదాని తర్వాత ఒకటైతే అయిపోతున్నాయి. చికెన్ అండ్ లెగ్ పీసెస్ని రాత్రే మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామండి. చికెన్లో అయితే మసాలాలు ఏమీ వేయలేదు, ఓన్లీ ఉప్పు కారం పసుపు వేసి మాత్రమే పెట్టాము. బట్ లెగ్ పీసెస్లో అయితే ముందే మసాలా అంతా కూడా పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనమాట. ఇప్పుడైతే తీసి డైరెక్ట్గా అవన్లో పెట్టేస్తున్నాము. అండ్ ఇంకా చికెన్ కర్రీ వచ్చేసి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది అనమాట. ఇక దీంట్లో అయితే నేను కొంచెం పేస్ట్ వేసాను అనమాట, జీడిపప్పు పేస్ట్ అది ఉంటుంది కదా. సో దాన్ని కొంచెం పేస్ట్ వేసాను టేస్ట్ కోసం. అండ్ ఇక్కడ అయితే బిర్యానీ రెడీ అవుతుంది అనమాట, వెజ్ బిర్యానీ అనమాట. అండ్ మా కౌశిక్ అనమాట, తను కూడా రెడీ అయిపోయాడు. అంతే గెస్ట్లు వస్తున్నారు కదా, వాళ్ళు వచ్చే ముందే అందరూ రెడీ అయి కూర్చుందాము అని చెప్పేసి 1 by 1 కౌశిక్ కూడా రెడీ అయ్యాడు. ఇవాళ సండే అనమాట. యాక్చువల్లీ యూజువల్గా అయితే కొంచెం లీజర్గా చేస్తారు కదా. అండ్ ఈరోజు అయితే ఒకరి తర్వాత ఒకళ్ళంతా రెడీ అయిపోయాము. ఒక పక్కన వంట అవుతుంది అనమాట. ఇంకా బిర్యానీలో వాటర్ మసిలిపోతున్నాయి కదా, సో రైస్ అయితే యాడ్ చేసేస్తున్నాం అనమాట. అండ్ వచ్చే గెస్ట్లు కూడా లండన్లోనే ఉంటారండి, కాకపోతే కొంచెం అవుట్కట్స్లో ఉంటారనమాట. వాళ్ళు ఏదో పని మీద, పర్సనల్ పని మీద సిటీకి వస్తున్నారు. సో ఇన్ఫార్మ్ చేయడం జరిగిందనమాట. అందుకోసం అని చెప్పేసి ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. అండ్ ఇంకా ఇవి వచ్చేసి లెగ్ పీసెస్ అంతా అయిపోయింది అండి, రెడీ అయిపోయినాయి. ఇంకా చూస్తున్నారు కదా, ఇలా వచ్చాయి అనమాట, చక్కగా వచ్చాయి. అండ్ ఆయిల్ అయితే ఏమాత్రం వేయలేదండి, జస్ట్ డైరెక్ట్గానే పెట్టేసాం అనమాట, ఆయిల్ లెస్. అండ్ మంచి కలర్ అవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి కదండి. ఇక అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి అండ్ పాయసం కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి.
ఇంకా వాళ్ళు వచ్చే టైం అయింది కదా, అందుకనేసి గారెలు కూడా ప్రిపేర్ చేసిస్తున్నాము. అండ్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ కూడా గారెలు అనమాట. ఇక మళ్ళీ ఇంకో బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తాను చెప్పండి, అందుకే పనిలో చేస్తూ తినేస్తున్నాం అనమాట. ఇంకా ఫినిషింగ్ టచ్ అనమాట. ఇది రైతా కోసం అని చెప్పేసి ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పెట్టాము. ఇంకా కలపడం లేట్ అనమాట, అలాగే లెమన్ అవన్నీ కూడా. అండ్ ఇంక ఇప్పుడైతే గెస్ట్లు అయితే వచ్చేసారండి. సో ఫస్ట్ టైం కలవడం అనమాట. సో యాక్చువల్లీ శేఖర్ గారు వాళ్ళ క్లాస్మేట్స్ అనమాట వీళ్ళు. సో చాలా హ్యాపీగా, అంటే చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు మీట్ అయ్యారు కదా, చాలా ఓల్డ్ మెమరీస్, కాలేజ్ డేస్ అన్నీ మాట్లాడుకుంటూ సరదాగా చాలా బాగా జరిగిందండి. అండ్ అలాగే వాళ్ళకి ఫుడ్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట. సో భోజనాలన్నీ అయిపోయిన తర్వాత సో వాళ్ళ పిల్లలు అదంతా ఇక్కడే స్టడీస్ అవన్నీ ఇక్కడే ఉన్నారనమాట. సో వాళ్ళ పాప అండి, తనకు తెలుగు కూడా సరిగ్గా మాట్లాడడం రాదనమాట. సో తను అయితే చక్కగా పాట పాడుతుంది. ఇక్కడ చూడండి ఎంత చక్కగా. సో అదే అంటాను, మనము ఇండియా నుంచి దూరంగా ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ కాన్షియస్లో ఉంటారు, అరే మేము ఏదో మిస్ అవుతున్నామని వాళ్ళ పిల్లలకి అన్నీ నేర్పించాలని ట్రై చేస్తూ ఉంటాం కదా. సో అలాగే వాళ్ళ పాప కూడా మ్యూజిక్ నేర్పిస్తున్నారు అనమాట. సో ఆ పాప అయితే చక్కగా పాట అయితే పాడుతుంది. మెయిన్ వైల్ శేఖర్ గారు అందరికీ సీనియర్లు అయితే సర్వ్ చేస్తున్నారు స్వీట్. జీవకోటి నీ చేతి తోల బొమ్మలే, నిన్ను తోచి ఆటలాడే కీల బొమ్మలే, ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. పాట ఒకటే కదండి, పాప అయితే డాన్స్ కూడా చాలా బాగా చేస్తూ ఉంది అనమాట. సరదాగా ఆ పాపతో పాటు శేఖర్ గారు కూడా ఒక స్టెప్ వేశారు. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోడు పేరు వేసిరి, సో ఈ విధంగా మా ఇంటికి వచ్చిన గెస్టులతో ఈ పూట అంతా మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ఇలా దూరంగా ఉన్నప్పుడు ఎవరినైనా కలిస్తే పాత మెమరీస్ అవి గుర్తు చేసుకోవడం అనేది చాలా బాగా అనిపిస్తుంది అండి, చాలా ఫీల్ గుడ్ అనమాట. అలాగా ఈరోజు అయితే చక్కగా వాళ్ళందరితో కలిసి సరదాగా ఎంజాయ్ చేసామండి. ఇంట్లోనే ఫుడ్ అది తీసుకున్నాము. చూస్తున్నారు కదా, ఎంటర్టైన్మెంట్స్ కూడా అయిపోయినాయి. సో ఇక వాళ్ళకి టైం అయిందని చెప్పేసి వాళ్ళైతే బయలుదేరిపోయి వెళ్ళిపోయారండి. నాకు తెలిసి ఈ వీడియో చూస్తే అందరికీ మా మీద డౌట్స్ అయితే పోయి ఉంటాయి. సో గెస్ట్లు వస్తే మేము పంపించేయమండి, భోజనం పెట్టే పంపిస్తాము. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. సో హ్యాపీ టు షేర్ విత్ యూ అండి. టేక్ కేర్, బై బై.